ఎలా ఉందన్న గుంటూరు కారం మూవీ? మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉన్న 5 స్క్రీన్స్ పీసీఎక్స్ తో కలిపి 6 స్క్రీన్స్, అన్ని చైర్స్ మడత పడిపోయినాయి, అన్ని కుర్చీలు మడత పెట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్. నిజంగా మహేష్ బాబు గారు అయితే డాన్స్ ఎంత బాగా చేసినారో అన్న. ఎంత అసలు ఈ కొరియోగ్రాఫర్ ఎవరో శేఖర్ మాస్టర్ అనుకుంటా, నాకు తెలిసి కొరియోగ్రాఫరు. ఒక మహేష్ బాబుని ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా మనం చూసి ఉండం అసలుకి. మహేష్ బాబు గారిని అయితే మహేష్ బాబు గారు ఇంత బాగా డాన్స్ చేయగలుగుతారు నిజంగా. కొరియోగ్రాఫర్లు నేను చెప్తున్నాను, చూడండి మహేష్ బాబు గారు డాన్స్ ఎంత బాగా చేయగలిగినారో. మీరు చేయిస్తేనే వాళ్ళు చేస్తారు. నిజంగా అయితే డాన్స్ శ్రీలీలకు అనిపించలేదు. డాన్స్ విషయంలో చూస్తే మహేష్ బాబు గారు డాన్స్కి ఓన్లీ ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఐస్ మహేష్ సార్ మీదనే ఫోకస్ అవుతుంది. అంత బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతికి చెప్తున్నా కన్నా, సంక్రాంతి ఫెస్టివల్ మహేష్ బాబు గారితో స్టార్ట్ అయింది. కైట్ ఎగిరేయాలంటే కావాలి దారం. హిట్ కొట్టింది గుంటూరు కారం నిజంగా. గుంటూరు కారం అంటే ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా హాట్ నిజంగా. ఎంత కనెక్ట్ అయిపోతాం అంటే మూవీస్ చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు నిజంగా మూవీస్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అన్నీ మర్చిపోయి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం, ఒక మూవీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే ప్రతి ఒక్కరు చూడండి. బీజిఎమ్స్ గురించి చెప్పాలంటే కనుక అన్న చెప్తున్నాను కదా, పులిహోరలో టేస్ట్ రావాలంటే మిక్స్ చేయాలి లెమను. మ్యూజిక్తో కుమ్మేశాడు తమన్ నిజంగా ఎంత మంచి బీజిఎమ్స్ ఇచ్చిండంటే ఒక్కొక్క బీజిఎంకి మొత్తము గూస్ బంప్స్ ఆల్ గూస్ బంప్స్. అంత బాగుంది బీజిఎమ్స్ అయితే నిజంగా. మహేష్ బాబు రియల్ హీరో అన్న. రియల్ హీరోనే కాదు, రియల్ హీరో. ఆసమ్ హ్యాండ్సమ్ ఫేస్ విత్ బ్యూటిఫుల్ హార్ట్, గోల్డెన్ హార్ట్. చాలా రేర్గా ఉంటారు అలాంటి హీరోస్. వాళ్ళ ఫాదర్కి తగ్గట్టే నిజంగా రియల్ సన్ హీరో అంటే మహేష్ బాబే అన్న. గ్లామర్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ హీరో అనే పదానికి మహేష్ బాబు గారు సూటబుల్ కరెక్ట్ పర్సన్. ఓవరాల్ సినిమా హైలైట్ అనుకోవచ్చా, హిట్ అనుకోవచ్చా? సినిమాతో సన్నీ లియోన్ అందరూ ఉన్నారు. బ్రహ్మానందం అయితే లేడు. ఎవరన్నారు మరి? బ్రహ్మానందం అయితే లేడు. ఓవరాల్ గా సినిమా హిట్ అవుతుంది అనుకోవచ్చా? సినిమా హిట్ అన్న, పక్కా హిట్. సంక్రాంతికి ఒక పండుగ అనుకోవచ్చా? ఫెస్టివల్ స్టార్ట్ అయింది మహేష్ బాబు గారితో. సంక్రాంతి ఫెస్టివల్ న్యూ ఇయర్ లో పక్కా హిట్. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉందా గుంటూరు కారం మూవీ? గుంటూరు కారం మూవీ నేను ఏదో ఘాటుగా చాలా మాస్ ఎలివేషన్స్తో మా ఫ్యాన్స్కి కిక్ ఇస్తాడని వెళ్ళాను, కానీ అంతకు మించి మాస్ ఇచ్చాడు, డ్యాన్స్ ఇచ్చాడు, క్లాస్ ఇచ్చాడు, కామెడీ టైమింగ్ ఇచ్చాడు. దాని తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదంటే మదర్ ఎమోషనల్ అనేది ఇటువంటి ఇన్ని సంవత్సరాలుగా మదర్ ఏంటి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీస్ వస్తున్నాయి, ఫ్రెండ్షిప్ ఎమోషనల్ మూవీస్ వస్తున్నాయి, కానీ మదర్ ఎమోషనల్ మూవీస్ చాలా తక్కువగా చూడడం జరిగింది. ఇలాంటి అసలు లాస్ట్ క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో కన్నీరు కార్పిచ్చాడు మహేష్ బాబు. చాలా బాగుంది. అసలు ఎమోషనల్ తో సీట్లు తడిచిపోయాను. అసలు ఫ్యాన్స్ కే ఇలా కన్నీరు పెట్టించాడంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏ విధంగా కన్నీరు పెట్టిస్తాడో నాకు తెలియదు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇన్ సంక్రాంతి సీజన్. చాలా బాగుంది. ఈ సినిమాలో ఏం నచ్చింది? హైలైట్స్ ఏమనుకోవచ్చు? హైలైట్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, అన్ని హైలైట్స్. మెయిన్ హైలైట్ కొత్త మహేష్ బాబుని మన ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అప్పుడున్న మహేష్ బాబు వేరు, ఇప్పుడున్న మహేష్ బాబు వేరు. ఇద్దరు మహేష్ బాబులు వేరు. మనకు మన మహేష్ బాబుని చూస్తున్నట్లు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక కొత్త హీరోని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూసిన ఫీలింగ్ అనేది మహేష్ బాబు. ఇన్ని సంవత్సరాలు ఇంత మాస్ ఎలివేషన్ ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. గుంటూరు కారము టైటిల్ పెట్టింది, కళ్ళల్లో కారం కాదన్నా, అసలు కన్నీళ్ళు కాచాడన్నా. మామూలుగా మెయిన్ కామెడీ టైమింగ్ తో స్క్రీన్లు చిరిగిపోయాయి. మామూలుగా కామెడీ టైమింగ్. చాలా మంది అంటారు కదా సినిమా మొత్తం లాగ్ ఉంది అంటారు కదా, దానికి మీరేమంటారు? ఫ్లాప్ ఉంది, మిరపకాయలు తిని ఏడుస్తుండు, లోపల ఉన్న బాధ చెప్పండి. సినిమా అనేది లాగ్ ఎక్కడ లేదు. ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోవడం అనేది చరిత్రలో లేదు. ఇట్లాంటి అలా వైకుంఠపురం సినిమా ఏ విధంగా బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసిందో దాన్ని 10 రెట్లు ఎమోషనల్ తో బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేయబోతున్నాడు మహేష్ బాబు.
అసలు కామెడీ టైమింగ్ తో స్క్రీన్లు చిరిగిపోయాయి, మాస్ ఎలివేషన్ తో స్క్రీన్లు బద్దలైపోయాయి. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అసలు మహేష్ బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు బాక్స్ ఆఫీస్. మహేష్ బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు బాక్స్ ఆఫీస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మహేష్ బాబు ఇచ్చే స్మోకింగ్ స్వాగ్ అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ స్మోకింగ్ స్వాగ్ అనుకునేవారు. స్మోకింగ్ స్వాగ్ అంటే మహేష్ బాబు అంటే స్మోకింగ్ స్వాగ్. ఆ కరిష్మా ఏంటన్నా, అసలు మహేష్ బాబు స్టైల్ ఏంటన్నా, ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏంటన్నా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటన్నా, ఆ డాన్స్ ఏంటన్నా, ఆ మాస్ ఫైట్ ఏంటన్నా, ఆ మ్యూజిక్ ఏంటన్నా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడన్న మామూలుగా. ఓవరాల్ రేటింగ్ సినిమా ఎలా ఉంది అసలుకి? ఓవరాల్ రేటింగ్ 100% 5 ఇచ్చే మూవీ. గుంటూరు కారం అంతా చూసారన్న గుంటూరు కారం మూవీ? చూసామన్న మూవీ. ఎలా ఉందన్న? లైక్ మహేష్ బాబు అయితే లైక్ ముందున్న మూవీస్ మెసేజెస్తో వచ్చినాయి కదా, కానీ ఈ మూవీ మాత్రం మెసేజ్ అయితే లేదు. గురూజీ ఫ్యామిలీ మార్క్ అయితే కనిపించింది. ఐ మీన్ గురూజీ లైక్ రొటీన్, లైక్ ఎప్పుడు ఫ్యామిలీ ఏదైతే మెయిన్ పాయింట్ పట్టుకుంటాడో, మదర్ సెంటిమెంట్ కానీ ఒక లేడీ సెంటిమెంట్తోనే నడిపించింది మూవీ అయితే మొత్తం. ఇంకా సాంగ్స్ లైక్ కుర్చీని మడత పెట్టే సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో చాలా హై ఉండే ఎనర్జీ, అది చాలా బాగా అనిపించింది. అండ్ మిగతా స్టోరీ అంతా కూడా బాగుంది. అంటే ఓవరాల్గా సినిమా మొత్తం కొంచెం లాగ్ అంటారు కదా, దానికి మీరేమంటారు? లాగ్ అంటే ఉంది, బట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నప్పుడు సినిమా అనేది ఎట్లన్నా కొంచెం లాగే ఉంటుంది. మన ఫైట్స్ అవన్నీ అంటే కొంచెం టైం అనేది తెలియకుండా ఫాస్ట్ అయిపోతుంది. అని ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని మూవీ తీస్తున్నప్పుడు కొంచెం లాగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్ అంటే ఇంకా మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్గా కనెక్ట్ అవుతారు. లైక్ యూత్ లైక్ వీళ్ళకి కొంచెం అంత నచ్చకపోవచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ అసలుకి 0% అని చెప్పేసి అంటారు కదా. త్రివిక్రమ్ కూడా లైక్ ఇన్ని సినిమాస్ లైన్గా ఫ్యామిలీ ఎమోషన్తో వచ్చినప్పుడు కొంచెం స్టోరీ అనేది వేరే చేంజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అత్తారింటికి దారి నుండి చూసుకోవచ్చు, ఒక అత్త సెంటిమెంట్, మళ్ళీ అమ్మ సెంటిమెంట్, మళ్ళీ ఇందులో ఫాదర్ సెంటిమెంట్ అలా వైకుంఠపురంలో, మళ్ళీ ఇక్కడ లైక్ సేమ్ అంతే మొత్తం ఆ సెంటిమెంట్తోనే నడిపిస్తున్నాడు. ఇక చూసే ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది. ఒకసారి 2 సార్లు ఎంకరేజ్ చేస్తారు, కానీ 3-4 టైమ్స్ 5th టైం అంటే కూడా బోర్ కొట్టిందా అంటే ఇంకా అది చెప్పలేం. లైక్ కొంచెం లాగే ఉంది మూవీ. తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ లైక్ ఏమీ అంత ఎక్కువ అనిపించలేదు, 3 సాంగ్సే ఉన్నట్టు. ఐ మీన్ నేను సాంగ్స్ కూడా వినలేదు, బట్ నేను చూసిన ప్రకారం అయితే 3 సాంగ్స్ బాగుండే. లైక్ ఇది మెయిన్ కుర్చీ మడత పెట్టే సాంగ్ అప్పుడు బాగుంది. దానికి ఎలా అనిపించింది? దానికి చిల్లర్ డాన్స్ చేసింది ఎలా అనిపించింది? డాన్స్ పర్ఫార్మెన్స్ శ్రీలీల అయితే చాలా బాగా చేసింది. ఆమె ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుండే. మహేష్ బాబు కూడా చాలా ట్రై చేస్తాడు లైక్ ఆమె ఎనర్జీని మ్యాచ్ చేయడానికి. ఓవరాల్గా ఈ సినిమాలో హైలైట్స్ అంటే ఏమైనా చెప్పగలుగుతారా? హైలైట్స్ శ్రీలీల అండ్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ. లైక్ స్టోరీ 3 ఇవ్వచ్చు రేటింగ్, అంతే. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న గుంటూరు కారం మీకు? అసలు నాకు గుంటూరు కారము నాకు ఘాటుగానే అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది నాటు ఘాటు తగులుతుంది అనుకున్నాను, కానీ ఆ నాటు ఘాటు త్రివిక్రమే ఏం చేశాడో ఏమో తెలియదు, అలా అయిపోయింది అన్న. ఎందుకంటే మీరు ఎప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్నానా? నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్నాను అంటే అసలు మహేష్ బాబు గారికి డై హార్ట్ ఫ్యాన్ నేను. మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి 2 కళ్ళు ఎంత ఇంపార్టెంటో మనం ఏది చెప్పలేమో. మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ అన్న గారు నాకు అంత ఇష్టం అన్నమాట. నేను ఎక్స్పెక్ట్ ఏదో చేశానన్న, కానీ సినిమా చూసిన తర్వాత నాకు మహేష్ బాబు గారి లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ అయితే మహేష్ బాబు గారే అసలు ఆయనే కేర్ తీసుకొని నటించినట్టు ఉందన్న. డైరెక్టర్ ఎక్కడా కనపడలేదు, మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఏడా కనపడలేదు. ఆ బీజిఎం ఇవన్నీ ఒక కల్ట్ హీరోని పెట్టుకొని మీరు ఎలా బీజిఎం ఇవ్వాలి తెలుసా? అసలుకి ఆ మహేష్ బాబు గారు డేట్లు ఇవ్వడమే అదృష్టం అన్న. ఆ అదృష్టం దాన్ని నువ్వు ఎలా తీసుకోవాలి? అసలుకి కనీసం మహేష్ బాబు గారు దీన్ని ఆపేసి సందీప్ రెడ్డి వంగాకి ఇచ్చున్నా కానీ అనిమల్ లాంటి మూవీస్ వచ్చి ఉంటాయి. అసలుకి ఆ కటౌట్కి ఆ ఫైట్లు చేస్తూ ఉంటే అక్కడ బీజిఎం లేదు. ఇంకా బీజిఎం లేనప్పుడు ఏమైపోతుంది అన్న? కొడితే బీజిఎం గుండెకి గూస్ బంప్స్ రావాలి, అలాంటి బీజిఎం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ తమను స్కిన్కి గూస్ బంప్స్ కానీ ఇవ్వలేకపోయినాడు అన్న. ఏందన్నా ఇది? ఆ మహేష్ బాబు గారు స్వాగ్ తోటి ఆ లుక్ తోటి అయినా కానీ అంత దూరం తీసుకొని వచ్చినాడు అన్న సినిమా. ఎస్పెషల్లీ చెప్తా ఉన్నాను, మహేష్ బాబు గారు డ్యాన్స్ అయితే తీసినాడన్న. ఆయన గత చిత్రాలన్నీ ఒక లెక్క, కానీ కుర్చీ మడత పెట్టే సాంగ్ డ్యాన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆ విధంగా ఇచ్చాడు. అలాగే నాది నక్కిలీసి కొలుసు పాటకి దానికి డ్యాన్స్ చేశాడు అనమాట. డ్యాన్స్ అయితే ఎరగొట్టాడు బ్రో. ఏం కావాలో అన్నీ ఇచ్చేసాడన్న మహేష్ బాబు. కానీ త్రివిక్రమ్ గారు దాన్ని సరిగా పట్టుకోలేదు.
పట్టుకోలేకపోయినాడు, క్యాచ్ చేయలేకపోయినాడు, అది మైనస్ అయిపోయింది. శ్రీలీల యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ పీక్స్ బ్రో. కుర్చీ మడత పెట్టే సాంగ్ లో శ్రీలీల డాన్స్ చేస్తూ ఉంటే అది నడుమ నాగుపామ నాకు అర్థం కాలేదన్నమాట. ఏం మెలికలు తిరుగుతూ ఉంది బ్రో. ఆ మెలికలు తిరిగేదానికి తోడుగా మహేష్ బాబు గారు వచ్చి మాస్ బీట్ ఫాస్ట్ స్టెప్పులు కుమ్ముతా ఉంటే ఓరే బాబు ఏందంటే అసలుకి నాకు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికి డబల్ మించి వెళ్ళిపోయిందన్న, ఎక్కడికో వెళ్ళిపోయింది మైండ్ అసలుకి. ఆ సాంగ్ అయితే చాలా చాలా హైలైట్. అలాగే మదర్ సెంటిమెంట్ ఉందన్న, 10 నుంచి 12 నిమిషాలు ఉంది. దాన్ని ఒక 30-40 నిమిషాలు కానీ తీసుకొని వచ్చి ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉండేదన్న. ఓవరాల్ రేటింగ్ ఇది ఇస్తారన్న అవుట్ ఆఫ్ 5కి? 5కి 3.2 ఇస్తానా. ఇది ఒక్క మహేష్ బాబు గారి కోసమే ఇవ్వాలి. మహేష్ బాబు గారు అయితే 5 ఇవ్వాలన్నమాట. ఇంకా త్రివిక్రమ్ తమన్ వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి 3.2 ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట.